హాయ్, ఈరోజు మేము 2 kgs వంకాయలు వండుతున్నాం కూర. సో ఫస్ట్ కళాయి పెట్టుకున్నాం, నూనె వేసుకుంటున్నాము. ఆల్రెడీ మేము ఏంటంటే వంకాయలు ఇలాగా కట్ చేసుకున్నామండి. 2 kgs వంకాయలు ఇవి ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాము. కూరకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. 2 kgs కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, మరి ఎక్కువ కాదు. ఓకేనండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఈ వంకాయలు మనం కళాయిలో వేసేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా, సో వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉంటే బెటర్. వాటర్ పడకుండా జాగ్రత్తగా వేయండి. వంకాయలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్లో ఏదైనా వేసేటప్పుడు వాటర్ పడకుండా, లేదంటే ఆయిల్ వాటర్ కలిసిందంటే మంటలా వచ్చేస్తుంది పైకి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వచ్చేసి మీరు 1.5 స్పూన్ వేసుకోండి స్టార్టింగ్. తర్వాత చూసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. పసుపు వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం, తర్వాత పసుపు వేసుకున్నాం. ఏ కూరలైనా మనం ఫస్ట్ ఉప్పు అండ్ పసుపు వేసుకుంటాం, తర్వాత కారం. సో మనం ఇలా పెద్దగా తీసుకొని కూరని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఉప్పు అంతా కూరకు పట్టేటట్లుగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి. 1.5 స్పూన్ ఇది. స్టార్టింగ్ అల్లం వెల్లుల్లి కాదు మనం వేసేది. చాలామంది ఏంటంటే స్టార్టింగ్ అల్లం వెల్లుల్లి వేసి తర్వాత వంకాయ వేస్తారు. అలా కాకుండా మేము ఇప్పుడే వేస్తున్నాము. ఇది బాగా కలవాలి. ఆయిల్ అంతా ఈ వంకాయలకు పట్టాలి, మగ్గాలి బాగా. సో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. వంకాయ కూర కలుపుకున్న తర్వాత చూడండి ఇలాగ వస్తుంది, మగ్గుతుంది. సో నేను మూత పెట్టట్లేదు, ఎందుకంటే మీకు చూపించడం కోసం మూత పెట్టకుండా ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. కలర్ఫుల్ వంకాయ. ఆవిరి చూసారు ఎలా వస్తుందో, చూడండి సౌండ్ ఎలా వస్తుందో. సో మళ్ళీ కలుపుకుంటాము. ఓకే, వంకాయ చూసారు ఎలా మగ్గుతుందో. ఓకే, సౌండ్ చూడండి ఎలా వస్తుందో, ఉడుకుతున్న సౌండ్. ఆవిరిలు ఎగిరిపోతున్నాయి, పైకి వచ్చేస్తుంది ఆవిరి, వాసన అంతా బయటకు వెళ్ళిపోతుంది. మధ్యలో ఒకసారి కలుపుకుంటున్నామండి. సో ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కూర బాగా మగ్గుతుంది. వంకాయ కూర చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. 2 kgs కూర. మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలాగా చూసారా వాటర్ ఇలాగ వస్తుంది. సో కూర అంతా ఇంకా మగ్గాలి, కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది కాబట్టి మగ్గిద్దాము.
ఓకే, కూర దాదాపు అయిపో వస్తుందండి. సగం అయితే 56% ఉడికిపోయింది. ఇంకా 56% ఉడకాలి. సో ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉడికిందో. వంకాయ కదా ఈజీగా ఉడికిపోతుంది, ఇంకొంచెం ఉడకాలి. మనం చపాతీ పిండి కలుపుకున్నాము. సో గోధుమ పిండిలో వాటర్, ఉప్పు కామన్ యాజ్ యూజువల్, కొంచెం ఆయిల్ వేసి చపాతీ పిండి ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు వాటిని ఉండలు చేసుకుంటాము. చపాతీ పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇలాగా ఉండల్లాగా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా సైడ్గా చేసుకుంటే ఉండలా వస్తుందండి. అలా పిండి తీసుకున్నారు కదా ముద్ద, ఇలా చేసి అలా సైడ్గా రబ్ చేయాలి. చేస్తే ఉండలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక వండ తీసుకున్నాం కదా, ఇలాగ రౌండ్గా చేసుకుని వండ తీసుకొని దాని మీద కొంచెం గోధుమ పిండి జల్లి ఇలా పాముకోవాలండి. మనం చేసేది పూరి కాదు, చపాతీ. చపాతీకి చాలా రకాలుగా చేసుకోవచ్చు. నీట్గా సెట్ చేసుకొని మడత పడినా కూడా మనం జాగ్రత్తగా మాకైతే రౌండ్ షేప్ రావట్లేదండి. మీకు రౌండ్ షేప్ వస్తే కనుక దయచేసి పెట్టండి. ఓకే, ఒక చపాతీ అయితే రౌండ్ రాలేదు. నెక్స్ట్ చపాతీ అయినా రౌండ్ వస్తుందేమో అని చూద్దాము. ఓకే, ఇది కొంచెం పర్ఫెక్ట్, పర్లేదు, బాగానే వచ్చింది. వివిధ రకాల షేపులు వచ్చాను. ఇప్పుడు మనం పొయ్యి మీద పెనం పెట్టుకున్నామండి, చపాతీ పెనం. సో ఇప్పుడు ఆ చపాతీని మనం పొయ్యి మీద వేసేసుకున్నాము. ఇలా సైడ్ తిప్పుకోవాలండి. ఒకవైపు కాలింది కదా, ఇంకో వైపు కూడా మనం పరుచుకొని దాని మీద ఆయిల్ వేసుకుంటాము. హెవీ ఆయిల్ కాదు. మధ్యలో కూర వాటర్ ఇలాగ పైకి తేలుతుందండి, ఒకసారి చూడండి. సో అడుగు నుంచి మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. కూర దాదాపు అయిపోయినట్లే కూర. ఇంకో చపాతీ వేసుకొని ఒక సైడ్ 2 సైడ్స్ కట్ చేసుకుంటున్నామండి. ఆయిల్ వేసుకున్నాము. సో ఈ కూర వచ్చేసి మనకి ఇలాగ మగ్గుతుంది, దాదాపు మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నామండి. స్పూన్స్ కారం వేసుకున్నాము. సో ఒక్కసారి ఇది కలుపుకుంటాము. కారం దగ్గరగా అయిపోతే చూడండి, కారం కూర అంతా కలవాలి. ఇలా కూర అంతా కలిసిన తర్వాత ఇంకా కూర అయిపోయినట్టుగా దాదాపు. కూర పచ్చి పచ్చిగా ఉండకుండా కారం ఒక్క నిమిషం ఉడికించాలి.
సో చపాతీ బాగా కాలింది ఇక్కడ. ఇంకో సైడ్ కూడా మనం ఆయిల్ వేసుకొని డీప్గా కాల్చుకోవాలి. టుడే చపాతీ వంకాయ కర్రీ. మీకు 3 చపాతీలు చేయడం చూపిస్తున్నానండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి. సో ఇక్కడ కూర అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకొని మనం దింపుకోవడమే. కారం దాదాపు పట్టేసింది, కూర అంతా అయిపోయింది. ఇలా మనకి కూరలో ఆయిల్ పైకి తేలాలండి, అప్పుడే మనకి కూర అయినట్టు లెక్క. చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. సో వంకాయ కూర is రెడీ. ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర ఇలా జలుపుకోవాలి. సో కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత దాన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, వంకాయ కూర is రెడీ. ఇలా దగ్గరగా కలుపుకోవాలండి. 2 kgs వంకాయ కూర. సో ఇలా వచ్చిందనమాట 2 kgs వంకాయ కూర. ఓకే, స్టవ్ కట్టేసుకుంటున్నాం మనం ఇప్పుడు.